to his eternal glory by Christ Jesus, after that ye have suffered a while, make you perfect, establish, strengthen, settle you. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు తన పత్రికలో తాను ఈ విధముగా రాయిస్తున్నాడు. సర్వకృపానిధియగు దేవుడు ఆయనే మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి నిలబెట్టును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో ఉన్న సమస్య ఏమిటంటే స్థిరత్వము లేని అనుభవంలోనే చాలామంది కనబడుతున్నారు. గత దినముల్లో ఉపవాస ప్రార్థనలు జరిగాయి, ప్రభు బల్ల జరిగినది. ఈ సమయంలో తగ్గించుకొని శుద్ధీకరించుకొని ఒక మంచి జీవితమని చేయాలని మనము కోరుకొనొచ్చు, వాంఛతో దేవుణ్ణి అడుగుచున్నాం, దేవుని సన్నిధానంలో కనిపెట్టుచున్నాం. కానీ కొన్ని రోజులు ప్రభు వల్ల ముగించబడిన తర్వాత, యేసుప్రభు శరీరంలో రక్తంలో పాలు పొందిన కొన్ని రోజుల తర్వాత మన జీవితంలో ఆ అనుభవం నుండి తొలగిపోవచ్చున్నాం, స్థిరముగా లేకుండా పోవచ్చున్నాం. అనేక విషయములలో స్థిరత్వము లేని వారై మారిపోవచ్చున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విశేషముగా మనము ఏ కార్యములలో స్థిరముగా ఉండవలను. ఎందుకంటే దేవుడు పేతురు విషయంలో, పేతురు ఎందుకు ఈ పత్రికని ఇలా రాయిస్తున్నాడంటే పేతురు విషయంలోనే స్థిరత్వముని గురించి మాట్లాడి ఉన్నారు. యేసు ప్రభు పేతురు వెళ్ళి తన యొక్క సహోదరుల యొద్దకు వెళ్ళి వారిని ధైర్యపరచవలను, వారితో మాట్లాడవలనని కోరినప్పుడు పేతురుతో యేసు ప్రభు చెప్పి ఉన్నారు, ముందు నీవు స్థిరపడి తర్వాత నీ సహోదరుల యొద్దకు వెళ్ళి వారిని స్థిరపరచు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన పేతురు యొక్క జీవితంలో ప్రారంభములో తాను కూడా స్థిరముగా లేని వాడై ఉన్నాడు. కానీ పేతురు యొక్క విషయంలో ధ్యానిస్తే వెంటనే పశ్చాత్తాపపడతాడు, వెంటనే మారు మనసు పొందుతాడు. తాను ఏ కార్యమును చేసినా వెంటనే పేతురు యేసుప్రభు గద్దించిన వెంటనే యేసుప్రభుతో ఉన్న అనేక సందర్భములలో వెంటనే పశ్చాత్తాపపడుచున్నవాడు ఈ పేతురు. విశ్వాసము తగ్గిపోయినప్పుడు యేసుప్రభు పేతురుని గద్దిస్తే పేతురు వెంటనే పశ్చాత్తాపపడుచున్నాడు. మేము విశ్వాసముతో ఉండుటకు ఏమీ చేయాలి? పేతురు తాను యేసుప్రభుని ఎరుగనని 3 సార్లు తాను చెప్పిన తర్వాత కోడి కూసిన వెంటనే పశ్చాత్తాపపడి, పేతురు యొక్క జీవితముని గురించి చెప్పబడి ఉన్నది కోడి కూసిన ఆ ఒక్క సందర్భము కాదు, తాను మరణించేంతవరకు కూడా కోడి కూయిచున్న ప్రతి సందర్భములో దానిని గురించి దుఃఖపడినవాడంట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు యొక్క జీవితంలో త్వరగా పశ్చాత్తాపపడతాడు, త్వరగా వెంటనే ఎవరు గద్దించినను, పౌలు పేతురుని గద్దించినా తనకంటే పౌలు చిన్నవాడని అనుకొని తాను తిరుగుబాటు చేయలేదు, అప్పుడు కూడా పశ్చాత్తాపపడి మారుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు త్వరగా పశ్చాత్తాపపడతాడు, కానీ పేతురు ఆ కార్యములో స్థిరముగా ఉండలేడు. అందుకే యేసు ప్రభు పేతురు యొక్క జీవితముని ఎరిగిన వారై, పేతురు అన్ని విషయముల్లో త్వరగా పశ్చాత్తాపపడుచు త్వరగా తన యొక్క జీవితంలో మారుచున్నవాడు, త్వరగా తన యొక్క జీవితంలో రూపాంతరము చెందుచున్నవాడు, కానీ స్థిరమైన అనుభవము లేనివాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్థిరత్వము లేకపోతే మన యొక్క జీవితంలో మనం మహిమని పొందలేము. పేతురులో రాయబడి ఉన్న ప్రకారముగా సర్వకృపానిధి యొక్క దేవుడు మనల్ని మహిమకు తెచ్చుటకు, ఆయన మనల్ని పరచాలనంటే ఆయన మనల్ని స్థిరపరచవలను. మనము స్థిరమైన వారుగా మార్చబడాలి. స్థిరత్వము లేకపోతే మహిమపరచబడలేమనే దానికి ఉదాహరణముగా ఆదికాండము 49వ అధ్యాయమునకు వచ్చినట్లయితే
రూబేనుని గురించి రాయబడి ఉన్నది. రూబేను నీళ్ల వలె సంచలుడై ఉన్నందున తాను అతిశయం పొందడు అని రాయబడి ఉన్నది. చదవండి 49వ అధ్యాయము 4వ వాక్యమని చదవండి. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. చాలు. Unstable as water, thou shalt not excel. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీళ్ల వలె సంచలుడవై నీవు అతిశయం పొందవు. క్రైస్తవ జీవితంలో ఉన్న విశేషమే ఒక స్థిరమైన జీవితము, కదల్చబడని ఒక జీవితము. యేసు ప్రభు కూడా అనేక ఉపమానములలోనూ అనేక సందర్భములో ఆయన మాట్లాడుచున్నప్పుడు స్థిరపరచబడుచున్న అనుభవములని గురించి మాట్లాడుచున్నారు. స్థిరముగా బండ మీద కట్టబడిన ఇల్లు అని, గాలికి చెదరగొట్టబడని స్థిరముగా నిలబడిన చెట్టు వలె, గాలికి కొట్టుకొని పోవచ్చున్న పొట్టు వలె కాకుండా ధాన్యములు స్థిరమైన వారు వలె, ఇలా స్థిరత్వమని గురించి యేసు ప్రభు మారుచున్నారు. మీరు కదిలిపోవద్దు. యోహానుని గురించి చెప్పుచున్నారు, గాలికి కదులుచున్న రెళ్ళని చూడటానికి వెళ్ళి ఉన్నారా? బాప్తీసం ఇచ్చుచున్న యోహాను స్థిరమైన వాడు అని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా యేసు ప్రభు కూడా స్థిరమైన అనుభవములనే ఆయన కోరుచున్నారు. ఈ వాక్యముల ద్వారా ఏ ఏ కార్యములలో మనము స్థిరమైన వారుగా ఉండవలను, ఏ ఏ విషయములలో మనం మిక్కిలి స్థిరమైన వారుగా మార్చబడవలనని ఈరోజు దానిని గురించి మనం ధ్యానించబోతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వాక్యముని చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. In the body of his flesh through death, to present you holy and unblameable and unprovable in his sight, if ye continue in the faith, grounded and settled, and be not moved away from the hope of the gospel, which ye have heard, and which was preached to every creature which is under heaven, whereof I, Paul, am made a minister. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు విన్న ఆ సువార్త విషయములో, వినిన ఆ సత్య విషయములో, విశ్వాస విషయములో మీరు విశ్వసించి స్థిరముగా ఉండిన ఎడల అది ఇలాగ జరుగును అని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొలసీయులకు రాసిన పత్రిక పౌలు రాయిస్తున్నప్పుడు వారిలో కూడా ఒక స్థిరత్వం అని కోరుచున్నాడు. వారి యొక్క స్థిరత్వము ఏ విధమైన స్థిరత్వం అని కోరుచున్నాడంటే, మునుపు మీరు అన్యులను, మీరు పరదేశులనై ఉండి, మునుపు మీరు ఇటువంటి వారై ఉన్నారు, ఇప్పుడు మీరు పరిశుద్ధులను, మీరు స్థిరమైన పట్టణస్థులుగా, పునాది మీద కట్టబడిన పట్టణస్థులుగా మార్చబడవలనంటే మీరు విన్న ఆ సువిశేషము వాటిలో నుండి తొలగిపోకుండా స్థిరముగా విశ్వాసములో నిలిచి ఉండవలనని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు వినిన సువార్త ఏమిటి? వారు వినిన సువార్త ఏమిటంటే, మనము ఆయన ద్వారా మనము ఆయన యొక్క కుమారులుగాను ఆయన యొక్క సొంత శరీరముగాను మనము మారుచున్నాం. ఇదే కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 16వ వాక్యం నుండి చదవండి. ఏలియనగా ఆకాశమందున్నవియో భూమి అందున్నవియో దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను. 20వ వాక్యం మాత్రం చదవండి. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా
తనతో సమాధానపరచుకునవలెననియు తండ్రి అభీష్టమాయెను. చాలు. And having made peace through the blood of his cross, by him to reconcile all things unto himself, by him, I say, whether they be things in earth or things in heaven. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు వినిన సువార్త ఏమిటంటే, క్రీస్తు యేసు యొక్క రక్తము ద్వారా పరలోకమునందున్నవే కానీ భూమి యందు ఉన్నవే కానీ ఆయనతో కూడా ఏకముగా ఐక్యపరచబడి ఆయనతో కూడా సమాధానపరచబడి ఉన్నది. అదే కొలస్సీయులకు వారు అపోస్తలుడైన పౌలు చెప్పిన సువార్త. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ యొక్క వాక్యమునకు మీరు విశ్వసించి ఆ విశ్వాసములో స్థిరముగా ఉండిన ఎడల మీరు ఆ అన్యులుగాను పరదేశులుగాను ఉండకుండా మీరు పరిశుద్ధులుగా ఏకపట్టణస్థులుగా కట్టబడుచున్నారు. మరొకసారి కూడా 22వ వాక్యమని చదవండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. If you continue in the faith, grounded and settled, and be not moved away from the hope of the gospel which ye have heard, and which was preached to every creature which is under heaven. పునాది మీద కట్టబడిన వారై మీరు ఆ విశ్వాసము నుండి తొలగిపోకుండా ఉన్నట్లయితే ఈలాగు జరుగును. ఎలాగూ జరుగుతున్నదంటే, మునుపు మనం అన్యులుగాను యేసుప్రభుకు దూరముగాను ఉన్న మనము యేసుప్రభు యొక్క రక్తము ద్వారా మనమందరము కూడా ఒకే ఏక పట్టణస్థులుగా మనమందరము కూడా ఒకే శరీరముగా మారుచున్నాము అనేదే ఆ సువార్త. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఈ విషయములో స్థిరమైన వారుగా ఉండాలి. ఈ విశ్వాస విషయంలోనే స్థిరమైన వారుగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినను మనం అన్యులుగా చూపించకూడదు. అన్యులని చెప్పినట్లయితే మన యొక్క కులము, మన యొక్క భాష, మన యొక్క వర్గములు, మన యొక్క ప్రాంతములు, మన యొక్క ఆ స్థానములు, ఆ అంతస్తులు, వీటిని బట్టి మనం ఒక్కొక్క గుంపు గలవారై ఉన్నట్లయితే మనం ఈ విశ్వాసములో స్థిరముగా లేనివారు. ఈ విశ్వాసములో స్థిరముగా ఉన్నట్లయితే యేసుప్రభు యొక్క రక్తము ద్వారా పరలోకమునందున్నవే కానీ భూమి అందున్నవే కానీ అన్నీ ఆయన యొక్క రక్తము ద్వారా ఆయన యొక్క శరీరములో సమకూర్చబడి ఉన్నది, సమాధానపరచబడి ఉన్నది అనేది ఆ సువార్త. వాటిలో ఆ విశ్వాసములో మనము స్థిరముగా ఉండాలి. స్థిరముగా ఉండినప్పుడే ఆ పునాది మీద కట్టబడిన ఆ కట్టడముగా పునాది మీద కట్టబడిన వారుగా మనం ఉంటాం. లేకపోతే మనకు ఒక పునాది ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు మాత్రం నాకు ఉంటే చాలు, ఎవరితో నాకు ఐక్యత వద్దు, ఎవరితో నాకు సంబంధం వద్దు, ఎవరితోనూ నాకు సమాధానం అవసరం లేదు, ఎవరు నాకు వద్దు, నేను ఇంట్లో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తానంటే అది పునాది లేని ఒక కట్టడము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది యొక్క జీవితంలో ఏదైనా సమస్యలు కష్టములు వచ్చిన వెంటనే, మనుషుల ద్వారా కొన్ని పోరాటములు శోధనలు వచ్చిన వెంటనే నేను వ్యక్తిగతముగా ఇంట్లో ఉంటే చాలు, కొంతమంది యొక్క ఆలోచన కూడా అదే, ఇంట్లో ఉండి యేసుప్రభుని ఆరాధిస్తే చాలు. అది పునాది లేనిది. యేసుప్రభుతో మాత్రమే ఉండి మనము మన యొక్క జీవితముని కట్టి లేపలేము. మన జీవితముని కట్టి లేపవలనంటే ఆ పునాది మీద మనము కట్టబడాలి. లేకపోతే మన యొక్క జీవితము కట్టి లేపబడదు. పునాది లేని ఒక కట్టడముగా ఉంటుంది. పునాది లేని కట్టడములు గాలి, తుఫాను, వరదలు వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకొని పోవచ్చున్నది. యూదాపత్రికలో 20వ వాక్యములో చదువుతున్నప్పుడు మీరు విశ్వాసములో కట్టుకొనొచ్చు, ఆ పునాది మీదనే కట్టుకొనొచ్చు ఉండవలనని చెప్పుచున్నాడు. చదవండి, యూదాపత్రిక 20వ వాక్యమని చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవాంతమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో. ఇంగ్లీష్లో. But ye beloved, building up yourselves on your most holy faith, praying in the Holy Ghost. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అదే ఆ విశ్వాసమే మన యొక్క పునాది. వ్యక్తిగతముగా యేసుప్రభులో ఎవరును కట్టబడలేరు. వ్యక్తిగతముగా నేను ఒంటరిగా ఉండి యేసుప్రభులో కట్టబడగలనంటే అది అసాధ్యమైన కార్యం. ఒక పునాది అపోస్తలులు, ప్రవక్తలు, ఆ ఐక్యత యేసుప్రభు ద్వారా ఆయన శరీరము ద్వారా ఒకే సంఘముగా మారి ఒకే శరీరముగా మారి అందరితోనూ సమాధానము కలిగి కట్టబడుటయే ఆ విశ్వాసం. ఈ విశ్వాసంలో స్థిరముగా లేకపోతేనే మనం వెనుకబడిపోతాం. చాలామంది దేవుని సన్నిధానమునకు రాకుండా వెనుకబడిపోవడానికి కారణం ఇదే. చాలామంది వచ్చి చిన్న చిన్న సమస్యలు వచ్చిన వెంటనే ఎవరైనా ఏదైనా అన్న వెంటనే వాటికి ఏదో పెద్ద విలువిచ్చి చిన్న చిన్న మాటలకి వారు ఏదో అన్నారు ఏదో అంటున్నారని చెప్పి వాటికి ఎంతో విలువిస్తున్నారు. మన జీవితంలో యేసు ప్రభుకి అంత విలువ ఇవ్వట్లేదా? యేసు ప్రభు యొక్క మాటలకి అంత విలువ ఇవ్వట్లేదా? యేసు ప్రభు మనతో మాట్లాడిన ప్రేమ కలిగిన మాటలకు విలువ లేదా? దేవుని సన్నిధానమునకు విలువ లేదా? మనిషి యొక్క మాటకైనా విలువ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి కారణం ఏమిటంటే వారు క్రీస్తు యేసునందు మనమందరము కూడా ఒకే శరీరమై ఉన్నాము, ఆ పునాది మీదనే నేను కట్టబడాలి అనే విశ్వాసములో వారు స్థిరముగా లేకపోవటం ద్వారానే నేను ఒంటరిగా ఉంటానని వెళ్ళిపోతున్నారు. నేను విడిపోతాను, నేను కలిసి ఉండను అని విడిపోవుటకు కారణం ఏమిటంటే క్రీస్తు యేసు ఈ స్వార్థని గురించిన విశ్వాసం వారికి లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే ఆ విశ్వాసములో మనము స్థిరమైన వారుగా మార్చబడాలి. ఈ విశ్వాసములో స్థిరమైన వారంటే విడుదల గురించో స్వస్థత గురించో లేకపోతే మన యొక్క జీవితంలో ఏదైనా ఆశీర్వాదములని గురించిన ఆ విశ్వాసము కాదు. ఇది అతి పరిశుద్ధమైన విశ్వాసం. అతి పరిశుద్ధమైన విశ్వాసం అని చెప్పినట్లయితే మన యొక్క జీవితంలో సియోనుగాను నూతన యెరూషలేముగాను కట్టబడుటకు కావలసిన విశ్వాసము, అదే అతి పరిశుద్ధమైన విశ్వాసం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాలమునందు ఈ విశ్వాసములో మనము స్థిరముగా ఉన్నామా? ఏ విశ్వాసములో మనము స్థిరముగా ఉన్నాం? విశ్వాసములో స్థిరముగా ఉన్నట్లయితే మన యొక్క ఐక్యత దేవునితోనూ దేవుని యొక్క జనులతోనూ అపోస్తలులతోనూ ప్రవక్తలతోనూ మన యొక్క ఐక్యత వారితోనే ఉండను. ఐక్యత లేని వారుగా మనం ఉండము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా మనము ఏ కార్యములో స్థిరమైన వారుగా ఉండవలను అని మనము ధ్యానించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యముని చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులని ఉండుడి. Therefore, my beloved brethren, be ye steadfast, unmovable, always abounding in the work of the Lord, for as much as ye know that your labor is not in vain in the Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీయులకి ఈ ఆలోచన చెప్పుచున్నాడు. కొరింథీయులు వచ్చి వారు వరములు గలవారు. కొరింథీ సంఘం యొక్క విశేషం ఏమిటంటే వారు అనేక వరములతో నిండినవారు. ఆత్మీయమైన అనేక వరములు కొరింథీ సంఘములో ఉన్నాయి. 9 వరములను వారిలో క్రియ చేయుచున్నది. చెప్పాలంటే వారికి అన్ని భాషలు మాట్లాడుచున్న విషయంలో ప్రవచించుచున్న విషయంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారికి వారే పోటీ వచ్చి వారికి వారే సమస్యలు వచ్చినప్పుడే అపోస్తలుడైన పౌలు ఆ సమస్యలని తీర్చే నిమిత్తము
అన్య భాషలు మాట్లాడుచున్నవాడు దానిని వివరమని చెప్పవలను, దాని అర్థమని చెప్పవలనని ఆ సమస్యల్ని తీర్చుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొరింథీ సంఘము అందరూ అన్య భాషలు మాట్లాడువారు, వరములతో నిండిన వారు. వారు వచ్చి అనేక ఆత్మీయమైన వరములతో నిండిన వారు. కానీ వారి యొక్క జీవితంలో ఉన్న అనుభవం ఏమిటంటే, వారు దేవుని కొరకు ప్రయాసపడుచున్న విషయములో, దేవుని కొరకు కష్టపడుచున్న విషయములో, దేవుని నిమిత్తము క్రియ చేయుచున్న విషయంలో వారు స్థిరత్వము లేనివారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆత్మీయమైన అన్ని కార్యములు ఉంటాయి. పరిశుద్ధాత్మీయ అభిషేకమని పొంది ఉంటాం, అన్ని భాషలు మాట్లాడతాం, ప్రవచనములు చెప్తాం, మనం అనేక వరములతో మనం నిండి ఉంటాం. దేవుడు మనకు దర్శనములు, అనేక ఆత్మీయమైన దర్శనములని దేవుడు మనకు చూపిస్తారు. కానీ మన యొక్క జీవితంలో దేవుని కొరకు ప్రయాసపడుచున్న విషయములో, నిత్యములో మనకు ప్రతిఫలం ఉన్నదనే విషయంలో స్థిరత్వము లేని వారై ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది దేవుని యొక్క కార్యములని చేయుటకు ప్రత్యేకముగా, దేవుని యొక్క కార్యములని చేయుటకు వారు ప్రత్యేకముగా ఏదైనా స్థానమో, ప్రత్యేకముగా ఏదైనా బాధ్యతో, దేవుని యొక్క కార్యములని చేయుటకు ప్రత్యేకము వారిని పిలవటమో, ఇలా వారు ఎదురు చూస్తున్నారు చాలామంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని కార్యములని, దేవుని కొరకు ప్రయాసపడుటకు ఎవరునూ మనల్ని పిలవలసిన అవసరం లేదు. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారమని కట్టుచున్నప్పుడు, సొలొమోను యొక్క దినములలో దేవుని ఆలయమని కట్టుచున్నప్పుడు, బబిలోన్లో నుంచి విడుదల పొంది జెరుబాబేలు యొక్క ఆలయమని కట్టుచున్నప్పుడు, ఎవరి యొక్క హృదయముని దేవుడు ప్రేరేపించి ఉన్నారో వారు వచ్చి మనపూర్వకముగా వారు వచ్చి ప్రయాసపడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క కార్యములలో, దేవుని నిమిత్తము మనం పడుచున్న ప్రయాసముల విషయములో కూడా స్థిరముగా ఉండవలను. దేవుని కొరకు ఒక వ్యక్తికి సహాయము చేసినను, ఒక వ్యక్తికి వారికి సపోర్ట్ చేసి వారికి పరిచర్యలు చేసినను, దేవుని నిమిత్తము దేవుని యొక్క సన్నిధానములో పరిచర్యలు చేసి పనిచేసి ప్రయాసపడుచున్న విషయములో మీరు స్థిరముగా ఉండుడి. నిత్యములో వాటికి ప్రతిఫలం ఉన్నదని ఎరిగి మీరు స్థిరముగా ఉండుడి. మరొకసారి కూడా వాక్యమని చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. Therefore, my beloved brethren, be ye steadfast, unmovable, always abounding in the work of the Lord, for as much as ye know that your labor is not in vain in the Lord. మీ ప్రయాసములు వ్యర్థము కాదని ఎరిగి ఆ ప్రయాసములలో దేవుని యొక్క కార్యాభివృద్ధిలో మీరు స్థిరమైన వారై కదల్చబడని వారై ఉండుడి. కొన్ని సందర్భముల్లో మనం పడుచున్న ప్రయాసమునకు తగిన ఆశీర్వాదము, లేకపోతే మనం పడుచున్న ప్రయాసమునకు తగిన మర్యాద, లేకపోతే దానికి తగిన ఒక కృతజ్ఞత, ఇవి ఏమీ లేకపోయినప్పుడు ఆ ప్రయాసములని మానివేయించున్నాం. దేవుని కొరకు చేయించిన ప్రయాసములనే మనం మానివేయించున్నాం. కొన్ని సందర్భముల్లో మనము సమస్యలిపోయి ఎంత ప్రయాసపడినా ఇంతేనా, ఎంత ప్రయాసపడినా ఇంతేనా నా ఆశీర్వాదం, ఎంత ప్రయాసపడినా ఇంతేనా నా యొక్క స్థానము, మనము దానిని మానివేయించున్నాం. ఎప్పుడు ఎందుకు ఆ ప్రయాసములని మానివేయకూడదంటే, నిత్యములో క్రీస్తు నిమిత్తము చేయుచున్న పనులు, ప్రయాసములు అన్నిటికీ కూడా ప్రతిఫలం ఉన్నదని నిశ్చయముతో ప్రయాసపడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా తన యొక్క స్వార్థ ప్రకటించుచున్న కార్యముని గురించి చెప్పుచున్నాడు. నేను స్వార్థ ప్రకటించటము నాకు బాధ్యత, దానిని
నేను ఆసక్తితో చేసిన ఎడల నాకు నిత్యములో ప్రతిఫలము కలుగుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేనినైనను దేవుని నిమిత్తము ప్రయాసపడుచున్న విషయంలో ఎంత మాత్రము కూడా మనము సమస్యలిపోకూడదు. ఈ ప్రయాసములన్నీ కొంచెం అడ్డుకే, కానీ ఈ ప్రయాసములన్నిటికీ దేవుడు మనకు అనుగ్రహించుచున్న ప్రతిఫలము నిత్యమైనది. కొంతకాలము దేవుని కొరకు మనం ప్రయాసపడుచున్నప్పుడు నిత్యముగా మనకు ఘనతని మహిమని ఆయన మనకు అనుగ్రహించుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుని నిమిత్తం పడుచున్న ప్రయాసములలో కూడా విసిగిపోకుండా ఆసక్తితో దానిలో మనము క్రియ చేయుచునే ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా మనము స్థిరముగా ఉండవలసిన మరొక కార్యముని గురించి మనము ధ్యానించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వాక్యమని చదవండి. నిరీక్షణ గలవారై సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. Rejoicing in hope, patient in tribulation, continuing instant in prayer. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పుతో ప్రార్థనయందు పట్టుదల కలిగిన వారై ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శ్రమల యందు మనం ఎలా ప్రార్థన చేస్తాం? శ్రమల యందు ఓర్పుతో ప్రార్థనల యందు పట్టుదల కలిగిన వారై ఉండుడి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం శ్రమలు వచ్చినప్పుడు ఏ విధమైన ప్రార్థన చేస్తాం? శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు ఎటువంటి ప్రార్థనని చేస్తాం? శ్రమలు వచ్చినప్పుడు, ప్రభా ఈ శ్రమల్లో నుండి నన్ను విడిపించము, ఎంతకాలం ఈ శ్రమలని అనుభవించాలి, నన్ను విడిపించండి, స్వస్థపరచండి, ఇలాగే మనం వేడుకుంటాం. కానీ శ్రమల యందు ఓర్పుతో ప్రార్థనల యందు స్థిరముగా ఉండుడి, పట్టుదల కలిగి ఉండుడి. ఆ శ్రమలలో మనం ప్రార్థించుచున్న ప్రార్థన ఏమిటంటే, శ్రమలలో ప్రభువా ఏ ఉద్దేశము కొరకు ఈ శ్రమలు అనుమతించబడి ఉన్నదో ఆ ఉద్దేశముని నెరవేర్చవలనని మనం వేడుకోవాలి. ఆ ఉద్దేశము నెరవేర్చబడుటకు నాకు కృప కావాలి. మన జీవితంలో ఇప్పుడు మన జీవితంలో అనుమతించబడుచున్న వ్యాధి, ఇప్పుడు ఈ కాలంలో మన జీవితంలో అనుమతించబడుచున్న ఏ విధమైన బలహీనతలు ఏది కూడా దేవుడు మనకిచ్చుచున్న శిక్ష కాదు, లేకపోతే దేవుడు మనల్ని తీర్పు తీర్చుచున్న తీర్పు కాదు. అది మరొక విధముగా మన జీవితంలో వచ్చుచున్న వ్యాధి బలహీనతలు ఏదైనా సరే అవి మన యొక్క జీవితంలో వచ్చే శాపము కూడా కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చాలామంది తప్పైన విధముగా మన దగ్గరికి వచ్చి చెప్పొచ్చు, వ్యాధి వచ్చిన వెంటనే ఏదో శాపం వచ్చింది, మీ ఇంట్లో దోషం ఉంది, మీ ఇంటిలో ఏదో సాతానుడు క్రియ చేయించున్నాడు. ప్రవక్తలు మన వాళ్ళు చెప్తారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో కొందరు వచ్చి సమస్యలు పోరాటములు వచ్చిన వెంటనే మీరు ఇలా చేయాలి, ఎందుకే అలా వచ్చింది, మనల్ని గురించి ఏదో చెప్తూ ఉంటారు, యోబు యొక్క స్నేహితుల్లాగా. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ మన జీవితంలో అనుమతించబడుచున్న ప్రతి వ్యాధి, శోధనలు, శ్రమలు అన్నిటికీ కూడా దేవునికి ఒక ఉద్దేశము గలదు. ఆ ఉద్దేశముని మనలో నెరవేర్చాలని ఆయన కోరుచున్నారు. ఒకటి, మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలని ఆయన కోరుకోవచ్చు. లేకపోతే ఆ శోధనలు, ఆ శ్రమల ద్వారా మనల్ని ఇతరులకు ఆదరణ కలిగిన వారుగా మార్చవలనని కోరవచ్చు. మనల్ని ఆ శ్రమల ద్వారా స్థిరపరచి ఇంకా బలమైన వారై దేవుని కృపని ఇంకను అనుభవించుచున్నవారుగా మారాలని ఆయన కోరవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో కూడా పౌలుకి
ఇచ్చిన బలహీనత పౌలు ముళ్ళు అనుకున్నాడు, కానీ దేవుడు దానిని ముళ్ళుగా ఇవ్వలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొంతమంది సాక్ష్యం చెప్తారు, దేవుడు నాకు ముళ్ళు ఇచ్చారు. సాక్షిలో కొన్ని బలహీనతలు వచ్చిన వెంటనే, ఏదైనా వ్యాధి పోరాటం వచ్చిన, నేను కొన్ని చోట్ల విన్నా. అది కూడా కారణం చెప్పి దేవుడు నేను గర్వించకుండా ఉండటానికి నాకు ముళ్ళు ఇచ్చారు. ఎందుకంటే నాకు కొన్ని వరములు ఉన్నాయి, నేను కొన్ని కృప తలాంతులు, నాకు కొంచెం తలాంతులు ఉన్నాయి కాబట్టి దేవుడు నేను గర్వించకుండా ఉండటానికి ఆ ముళ్ళు ఇచ్చారని వాళ్ళే అనుకుంటున్నారు. వాళ్ళే అలా సాక్ష్యం చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను, పౌలు అనుకున్నదే తప్పు. పౌలు వచ్చి తనకు ముళ్ళు ఇవ్వబడిందని అనుకోవటమే రాంగ్. పౌలు వచ్చి తాను అనుకున్నాడు, కానీ దేవుడు నేను ముళ్ళు ఇచ్చానని చెప్పలేదు. దేవుడు వచ్చి నేను మీకు కృపనే ఇస్తున్నాను చెప్తున్నారు, కానీ ముళ్ళు ఇచ్చానని చెప్పలేదు. దేవుని యొక్క ఉద్దేశము పౌలు గర్వించకుండా ముళ్ళు ఇచ్చి తగ్గించాలని కాదు, పౌలుని ఇంకా హెచ్చించాలని కోరుచున్నారు. పౌలుని ఇంకా బలమైన వాడుగా మార్చాలని కోరుచున్నారు. దేవుని ఉద్దేశం వేరేలాగుంది. అప్పుడు నేను ఆ సందర్భంలో చెప్పిన కార్యము, పౌలు ఒకవేళ గర్వించడానికి కారణం ఉంది. పౌలు వచ్చి ఎన్నో ప్రాంతముల్లో తిరిగి ఎన్నో సంఘాలని స్థాపించాడు, ఎన్నో పత్రికల్ని రాశాడు, విశేషమైన ప్రకటనలు పరలోక రాజ్యములో నుండి తాను ఆత్మవశుడుగా మారి ఎన్నో ప్రకటనలు ఇవ్వబడి ఉన్నది. పౌలు వలె శ్రమలు అధికముగా అనుభవించినవాడు, 5 మార్లు 39 దెబ్బలు కొట్టబడినవాడు, వస్త్రహీనముగా ఉన్నాడు, ఎంతో మందిలో తాను శ్రమలని అనుభవించినవాడు. పౌలు ఒకవేళ గర్వించడానికి అవకాశం ఉంది. మనం సాక్షి చెప్పిన వారిలో గర్వించడానికి ఏమైనా ఉందా? నాకు ముళ్ళు ఇచ్చారని చెప్తారు. అంత గర్వించడానికి ఏం చేస్తాం? ఏమి చేయలేదు, ఏమీ లేదు మన దగ్గర. ముళ్ళు ఇచ్చారని ఎవరు చెప్పొద్దు. ఇంకా దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు పౌలుకు కూడా ఆ బలహీనతని ఒక ఉద్దేశముతోనే ఇచ్చి ఉన్నారు. ఆ ఉద్దేశం ఏమిటంటే, పౌలు తాను ఆరోగ్యముగా ఉండి చేయుచున్న సేవ కంటే తన యొక్క బలహీనతలో దేవుని కృప ద్వారా చేయుచున్న సేవ అధికముగా ఉండవలనని, ఆరోగ్యముగా ఉన్నప్పుడున్న బలము కంటే బలహీనతలో దేవుని కృప ద్వారా వచ్చుచున్న బలముని అధికముగా అనుభవించవాలని దేవుడు కోరి ఉన్నారు. అందుకే అనుమతించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు మన యొక్క జీవితంలో ఏ శ్రమలని అనుమతించినా దానికి ఒక ఉద్దేశం ఉంది, మంచి ఉద్దేశం ఉంది, చెడు ఉద్దేశం కాదు. మనల్ని ఏదో బాధ పెట్టాలనో, లేకపోతే మనల్ని హింసించాలని, మనల్ని ఏదైనా మనల్ని కష్టపరచాలని దేవుడు ఏమీ చేయరు. దేవుని యొక్క ఉద్దేశం అన్నీ కూడా మంచి ఉద్దేశమై ఉంటుంది, ఉన్నతమైన ఉద్దేశమై ఉంటుంది. కొన్ని సందర్భముల్లో కొన్ని శోధనల్ని అనుమతించటకు కారణం ఏమిటంటే, మనల్ని చేతకాని వారుగా చేయకూడదు. శోధనలు కష్టములు ఏమీ లేకుండా ఉంటే చేతకాని వారి వల్ల ఉంటాం. ఏదైనా కష్టం వచ్చిన వెంటనే పిరికి వారి వల్లే పారిపోతాం. ఏదైనా బలహీనతలు వచ్చిన వెంటనే పిరికితనం, భయపడి పారిపోతూ ఉంటాం. దేవుని ఉద్దేశము ఆయన యొక్క జనులు, ఆయన యొక్క పిల్లలు చేతకాని వారి వలె ఉండకూడదు. తన వలె ధైర్యము గలవారై, తన వలె బలము గలవారై మారవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. మనం అనుకుంటాం, ఎందుకు ఈ శోధనలు, ఎందుకు ఈ పోరాటములు? అందుకే ప్రార్థనలో నిలకడగా, ప్రార్థనలో పట్టుదలగా ఉండడి అంటే, ఏ విధమైన ప్రార్థనలో పట్టుదలగా ఉండవాలనంటే, దేవుని ఉద్దేశము నాలో నెరవేర్చబడుటకు, దేవుని ఉద్దేశము నెరవేర్చబడేంత వరకు నేను తొలగిపోకుండా ఉండుటకు కృప ఇవ్వండి. దేవుని ఉద్దేశముని నాలో నెరవేర్చుటకు నేను ఎంత మాత్రమునో అధైర్యపడకూడదు, నేను సొమ్మసిల్లిపోకూడదు, నేను ఎంత మాత్రమునో అవిశ్వాసి అయి మారిపోకూడదు. దానికి నాకు కృప కావాలని ఆ ప్రార్థనలో మనం పట్టుదలతో ఉండవలను. ఆ ప్రార్థనల్ని విడవకూడదు. క్లుప్తముగా చెప్పవాలంటే, దేవుని యొక్క కృపని అడుగుచున్న విషయంలో ఎంత మాత్రమున మనము తొలగిపోకూడదు. ఎల్లప్పుడూ ప్రభువా మీ కృప కావాలి,
మీ కృప కావాలి, మీ కృప కావాలి, మీ కృపయే కావాలని అడుగుతూనే ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ విషయంలోనే పట్టుదల కలిగి ఉండవలనని, నిలకడగా ఉండవలనని దేవుడు కోరుచున్నారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఈ కార్యమని రాయిచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే వీరు తమ యొక్క జీవితంలో ఆ యొక్క ప్రార్థన విషయంలో నిలకడగా ఉండకుండా వారు తొలగిపోవచ్చున్న వారే ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా ఏ విషయంలో మనం ఇంకనూ పట్టుదలతో ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వాక్యముని చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. But Christ as a son over his own house, whose house are we, if we hold fast the confidence and the rejoicing of the hope firm unto the end. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకి ఈ పత్రికని రాయించినప్పుడు దేవుని యొక్క ఇంటిని గురించి రాయించున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే ఈ కార్యముని రాయించున్నాడు. 3వ అధ్యాయం యొక్క ప్రారంభంలో మొదటి వాక్యముని చదివినట్లయితే చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చాలు. Wherefore, holy brethren, partakers of the heavenly calling, consider the apostle and high priest of our profession, Christ Jesus. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు నిరీక్షణలో మరొకసారి కూడా 6వ వాక్యంని చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. But Christ as a son over his own house, whose house are we, if we hold fast the confidence and the rejoicing of the hope firm unto the end. ధైర్యమును, నిరీక్షణ వలన కలుగుచున్న ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లుగా మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఎందుకు ధైర్యము, నిరీక్షణ వలన కలుగుచున్న ఉత్సాహము, దీనిని గురించి మనము ధ్యానించి చూసినట్లయితే ఈ ధైర్యం ఏమిటంటే దేవుని యొక్క మందిరములో ప్రవేశించుచున్న ఒక ధైర్యం. లేకపోతే దేవుని సన్నిధానములో ప్రవేశించుచున్నప్పుడు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు, ఆయన మన నిమిత్తము జీవించుచున్నారు అనే ఒక నిరీక్షణతో, ఆ ధైర్యముతోనూ నిరీక్షణ వలన కలుగుచున్న ఉత్సాహము, దానిని స్థిరముగా కాపాడుకున్నప్పుడే దేవుని యొక్క ఇల్లుగా మనం మారుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక వ్యక్తి దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు తాను తన యొక్క జీవితంలో దేవుని సన్నిధానములో ప్రవేశించినప్పుడే ఈ యొక్క విశ్వాసముతోనే ప్రవేశించాలి, ఈ ధైర్యముతోనే ప్రవేశించాలి. దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు ఏ ధైర్యముతో ప్రవేశించుచున్నాము? మనుషులు ఉంటారనా? దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు నన్ను ఆదుకొని వారు ఉంటారనా? దేవుని సన్నిధానమునకు వచ్చినప్పుడు మనల్ని గురించి మంచిగా మాట్లాడేవారు, మనల్ని ధైర్యపరిచేవారు, మనల్ని కాపాడేవారు ఉంటారని దేవుని సన్నిధానమునకు వచ్చుచున్నామా? కాదు. మనం వచ్చుచున్నది, మనం దేవుని సన్నిధానమునకు వచ్చుచున్న ఒకే ఒక ధైర్యము, ఆ సన్నిధానములో నిత్యమైన ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభు. ప్రధాన యాజకుడై యేసు ప్రభు ఆయన మన కొరకు ఇప్పటి వరకు ఆయన జీవించుచు ఉన్నారని ఒక ధైర్యము. ఆ ధైర్యములో మనము స్థిరమైన వారై ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ ధైర్యముతో వచ్చినప్పుడే
సమయోచితమైన సహాయమని మనం పొందుతున్నాం. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు 4వ అధ్యాయం చివరి వాక్యముల్లో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు గనుక ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. 15వ వాక్యము 16వ వాక్యముని చదవండి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదము. For we have not an high priest which cannot be touched with the feeling of our infirmities, but was in all points tempted like as we are, yet without sin. Let us therefore come boldly unto the throne of grace, that we may obtain mercy and find grace to help in time of need. మనవలే శోధింపబడి పాపము లేని ఒక ప్రధాన యాజకుడు, మన యొక్క బలహీనతలు అన్నిటినీ ఎరిగిన వారు ఉన్నారు కాబట్టి కనికరింపబడి ఆయన యొక్క కృపాసనం యొద్దకు వచ్చి సమయోచితమైన సహాయమని పొందుటకు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ధైర్యం గలవారు, ఈ విషయంలో స్థిరమైన వారు తమ జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినను, ఎటువంటి శోధనలు వచ్చినను, ఎటువంటి బలహీనతలు వచ్చినను దేవుని సన్నిధానంలోకే వస్తారు, ఎక్కడికి వెళ్ళరు. ఎందుకంటే వారి యొక్క స్థిరత్వం ఏమిటంటే ఆ దేవుని సన్నిధానంలో ఒక ప్రధాన యాజకుడు నాకు సమయోచితమైన సహాయమని అందించుచున్న ఒక ప్రధాన యాజకుడు ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఉదయకాలమునందు మనము కష్టములలో మనుషుల దగ్గరికి వెళ్ళి సమయముని వ్యర్థముగా గడుపుచున్నాం. ఏదైనా కష్టం వచ్చిన వెంటనే, ఏదైనా ఇబ్బందులు వచ్చిన వెంటనే, సమస్యలు వచ్చిన వెంటనే మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల యొక్క సహాయముని వెతికి వారి ద్వారా ఏమైనా సహాయం పొందాలని కోరుచున్నాము. వారు సమయోచితమైన సహాయమని మనకు ఇవ్వలేరు. ఒకవేళ వారు మనకు సహాయం చేయుచున్నట్టే అనిపించిద్ది, కానీ అది ఆ కాలమునకు తగిన సహాయమా అని మనకు తెలియదు. ఆ కాలమునకు తగిన సహాయమా అని దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడే కాలములను ఎరిగిన వారు, రాబోచున్న మన యొక్క భవిష్యత్తుని ఎరిగిన వారు. ఆయనే రాబోచున్న దినములు ఎంత భయంకరమైనది వాటిని సంపూర్ణముగా ఎరిగిన వారు ఆయనే. దానికి తగిన విధముగానే ఆయన సహాయం చేయుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుషులు సహాయం చేసినప్పుడు మనకు మంచిగా సహాయం చేసినట్టు అనిపించింది. ఆ సహాయము తర్వాత మన యొక్క జీవితంలో అది వేదనకరముగా మారింది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో మనము దేవుని సహాయం పొందుటకు వచ్చుచున్నామా? ఒక స్థిరమైన మనస్సు గలవారై ఉన్నామా? నిరీక్షణ వలన కలుగుచున్న ఉత్సాహము, అది దేవుని యొక్క సన్నిధానమునకు ప్రేరేపించుచున్న ఒక ఉత్సాహం. అది దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉత్సాహముతో ఉన్నామా? ఎప్పుడు ఏ కష్టములు, ఏ పోరాటములు వచ్చినను దేవుని యొద్ద వచ్చి ఆ ప్రధాన యాజకుడి యొద్ద, ఆ కృపాసనం యొద్దకు వచ్చి వేడుకొనుటకు ఉత్సాహముతో ఉన్నామా? దానిలో స్థిరముగా ఉన్నామా? మనము కదల్చబడని వారై ఉండవలనంటే, స్థిరమైన వారుగా, కదల్చబడని వారుగా ఉన్నప్పుడే ఆయనకి ఇళ్ళుగా మనం మారుచున్నాము. మనుషుల యొద్దకు వెళ్ళి సహాయమని అడిగినప్పుడు, దేవుని సన్నిధానమును విడిచి వేరే ఎవరి దగ్గరకే వెళ్ళి సహాయమని అడుగుచున్నప్పుడు దేవుని ఇళ్ళుగా మనం మారలేము. మనము వేరే వ్యక్తులుగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధానమునకు మనము సమయోచితమైన సహాయము కొరకు వచ్చుచున్న కొలది ఆయన మనకు సహాయము చేయటం మాత్రమే కాకుండా ఆయన మనల్ని ఆయనకి ఇళ్ళుగానే మార్చుచున్నారు, ఆయన యొక్క నివాసముగానే మార్చుచున్నారు. పూర్తిగా ఎల్లప్పుడూ ఆయన మనలో నివాసము చేయుచున్న దేవుడుగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనము ఆయన యొక్క
ఈ దేవుడు యేసు ప్రభు నా కొరకు ఒక ప్రధాన యాజకుడై ఉన్నారు అనే విషయంలో మనము స్థిరమైన వారుగా మారాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత 2 కొరింథీయులకు రాసిన పత్రికకు వచ్చినట్లయితే 1వ అధ్యాయము 6వ వాక్యము 7వ వాక్యముని చదవండి. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. And whether we be afflicted, it is for your consolation and salvation, which is effectual in the enduring of the same sufferings which we also suffer, or whether we be comforted, it is for your consolation and salvation. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ అధ్యాయములలో కొరింథీయులకు పౌలు చెప్పుచున్న మరొక ఆలోచన, శ్రమలు అనుభవించుచున్న విషయంలో నిలకడగా ఉండవలను, స్థిరముగా ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేది అది మార్చబడని ఒక కార్యం. యేసు ప్రభువుని విశ్వసిస్తే శ్రమలు ఉండవు, కష్టములు ఉండవు అని చెప్తే అది నిజమైన మాట కాదు. అన్య జనులకును మనకున్న వ్యత్యాసం ఏమిటంటే, అన్య జనులకు కూడా శ్రమలు ఉన్నాయి, కష్టములు ఉన్నాయి, వారి యొక్క జీవితంలో కూడా పోరాటములు అన్నీ ఉన్నాయి. కానీ వారికి దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప, దేవుని బలము వారికి ఇవ్వబడదు. మనము రక్షణ పొంది యేసుప్రభునందలి విశ్వాసము గలవారుగా మారటము ద్వారా మన యొక్క జీవితంలో శ్రమలు కష్టములు అన్నీ వచ్చినను వాటిని సహించుకొనుటకు, వాటిని భరించుటకు మనల్ని దేవుడు బలవంతులుగా మార్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే అన్ని జనులకును మనకున్న వ్యత్యాసం. మనకు కూడా శ్రమలు ఉన్నాయి, కానీ మన యొక్క జీవితంలో ఆ శ్రమలకు మించిన బలము మనకున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ఎంత బలవంతులుగా మారుచున్నామో మన యొక్క జీవితంలో అనుమతించబడుచున్న శ్రమలు అంత సులువుగా కనబడింది. మన జీవితంలో అది తక్కువగా కనబడింది. మనం అనుకొనిచున్న విధముగా క్రైస్తవ జీవితంలో శ్రమలు పెరుగుతాయని అనుకొనిచున్నాము. కానీ దానికంటే మనం తెలుసుకోవాల్సిన కార్యము, క్రైస్తవ జీవితంలో సాధారణమైన జనుల కంటే దేవుడు అధికమైన బలముని ఇచ్చుచున్నారు, అధికమైన ధైర్యముని ఇచ్చుచున్నారు, అధికమైన హృదయములో స్థిరత్వమని బలమని దేవుడు ఇచ్చుచున్నారు. చాలామంది క్రైస్తవ జీవితంలో శ్రమలే ఉంటాయని వారు అనుకొనిచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే శ్రమలలో స్థిరముగా ఉన్నప్పుడే మనము ఆ దేవుని యొక్క ఆ యొక్క శక్తిని మనము అనుభవించగలము. ఉదాహరణముగా దానియేలు గ్రంథములో చదివినప్పుడు షద్రాక్ మేషక్ అబేద్నెగో వారి యొక్క విషయంలోకి వచ్చినట్లయితే, వారికి వచ్చిన శ్రమలో వారు విగ్రహముని నమస్కరించవలను అని చెప్పినప్పుడు, వారికి వచ్చిన శ్రమలో వారు వచ్చి, మేము మరణమే వచ్చినను, అగ్ని గంధకము అవి 7 రెట్లు పెంచబడినను సరే మేము ఆ విగ్రహముని నమస్కరించమంటున్నారు. వారి యొక్క జీవితంలో చూసినట్లయితే మరణమే వచ్చినను, రాజు ఈ విషయంలో రాజుకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఈ విగ్రహముని ఎంత మాత్రమును నమస్కరించమని చెప్పుచున్నారు. చదవండి ఆ వాక్యముని. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యముని చదవండి. మేము సేవించున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము.
If it be so, our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and He will deliver us out of thine hand, O king. But if not, be it known unto thee, O king, that we will not serve thy gods, nor worship the golden image which thou hast set up. విడిపించకపోయినను మా దేవుడు మమ్మల్ని విడిపిస్తారని విశ్వాసం వారికి ఉంది. కానీ విడిపించకపోయినా మీ దేవతల్ని మేము నమస్కరించము. విడిపించకపోయినా మీరు నిలబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము చెయ్యము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే స్థిరమైన అనుభవం. మన యొక్క జీవితంలో శ్రమలలో స్థిరముగా ఉండటం అంటే, ఎటువంటి శ్రమలు వచ్చినా దేవునిని విడిచి నేను వెళ్ళను, ఎటువంటి కష్టములు వచ్చినా మరణమే వచ్చినను వేరే దేవతల ముందు మేము నిలబడము, వాటిని మేము నమస్కరించము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో ఆ దేవతల ముందు నిలబడకపోతే రాబోతున్న దినములలో భారతదేశంలో ఇటువంటి కార్యములు జరగవచ్చు. ఇతర దేశముల కంటే ఇప్పుడు భారతదేశంలోనే క్రైస్తవులకు హింసలు పెరుగుతున్నాయి. ఇతర దేశముల కంటే ఎక్కువ ఇప్పుడు రాబోతున్న దినముల్లో ఆ కార్యము రావచ్చు. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు మన జీవితంలో స్థిరముగా నిలబడాలి. ఏ శ్రమలు వచ్చినా క్రీస్తు నిమిత్తము స్థిరముగా నిలబడినప్పుడు మరణమే వచ్చినను, హింసించి చంపివేసినను, మనల్ని పలు రకములుగా భోజనము లేకుండా ఏమీ లేకుండా హింసించినను యేసు ప్రభుని విడువను అనే ఆ స్థిరత్వము మన యొక్క జీవితంలో చివరి వరకు ఆయనలో మనల్ని కాపాడుచున్నది. మనము ఒక ఆదరణ పొందుతున్న వారుగా మారుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తుల యొక్క జీవితంలో ఈ కార్యము జరిగి ఉన్నది కాబట్టి అపోస్తుల అన్ని సందర్భములలో క్రీస్తు నిమిత్తము స్థిరముగా ఉన్నారు కాబట్టి చెరసాల్లో వేయబడి ఉన్నారు, వారు హింసింపబడి ఉన్నారు. కానీ వారికి అనేక ప్రకటనలు, పరలోక రాజ్యము నుండి వారికి అనేక దర్శనములు ఇవ్వబడి ఉన్నది. హింసింపబడుచున్నప్పుడంతయు వారు దర్శనములని పొంది ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే వారి గురించి ఇప్పటి వరకు మనం మాట్లాడుతూనే ఉన్నాము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యముని చదవండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. Seeing then that we have a great high priest that is passed into the heavens, Jesus the Son of God, let us hold fast our profession. 11వ అధ్యాయము 13వ వాక్యముని కూడా చదవండి. హెబ్రీయులకు 11వ అధ్యాయం 13వ వాక్యం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశులమును యాత్రికులై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. These all died in faith, not having received the promises, but having seen them afar off, and were persecuted of them, and embarrassed them, and confessed that they were strangers and pilgrims on the earth. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఒప్పుకొనిన దానిని చేతపట్టుకొని అని చెప్పుచున్నాడు. దానిలో స్థిరముగా ఉండవలను అంటే మన యొక్క నోటి ద్వారా కొన్ని కార్యములని ఒప్పుకోలు చేయించిన విషయంలో స్థిరముగా ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన నోటితోనే దానిని ఒప్పుకోలు చేయాలి. ఒప్పుకోలు చేయటం అంటే పాప ఒప్పుకోలు గురించి కాదు, మన యొక్క నోటితో దానిని ఉచ్చరించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకటి, ఆయనే యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే నా యొక్క రక్షకుడు అని ధైర్యముగా మనము చెప్పుచున్న విషయంలో మనము స్థిరముగా ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా
ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదివిన ప్రకారముగా వారందరిని కూడా మేము యాత్రికులను పరదేశులై ఉన్నామని వారు తమ యొక్క నోటితో ఒప్పుకొనుచు వారు వాగ్దాన దేశము కొరకు ముందుకు సాగి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం ప్రతి దినము ప్రతి సందర్భములో కూడా ఈ లోకము నాకు సొంతము కాదు, ఈ ఇల్లు నాకు సొంతము కాదు, ఈ ఊరు నాకు సొంతము కాదు, ఈ దేశము నాకు సొంతము కాదు, నేను పరదేశిని, నేను యాత్రికుడినై ఉన్నాను, నేను పరలోక రాజ్యమునకు వెళ్ళుచున్న ఒక యాత్రికుడిని, ఈ లోకము నాకు సొంతము కాదని ప్రతిరోజును దానిని మనం ఒప్పుకోలు చేయాలి, దానిలో స్థిరముగా ఉండాలి. ఎప్పుడైనా ఇది నాది, ఈ లోకము నాది, ఈ లోకము నాకు సొంతమైనది, ఈ ఊరు నాకు సొంతము అని మనం పోరాడినట్లయితే పరలోక రాజ్యమునకు వెళ్ళుచున్న ప్రయాణముల్లో వెళ్ళలేము. చాలామంది ఈ ఊరు మాది, ఈ రాష్ట్రము మాది, ఈ నేల మాది అని పోరాడుచున్నారు, స్ట్రైకులు చేయుచున్నారు, దాని కొరకు చనిపోతున్నారు. ఈ దేశం మాది, ఈ యొక్క సరిహద్దు మాది అని చెప్పి దాని కొరకు చనిపోతున్నారు, దానిని గొప్పగా చెప్పుచున్నారు. కానీ పరలోక దేశముని గురించిన నిరీక్షణ లేని వారై, దర్శనము లేని వారై నశించిపోతున్న లోకముని గురించి చనిపోతున్నారు. ఈ నేల మాది, ఈ సరిహద్దు మాది, ఈ దేశం మాది అని అనుకొనుచున్న వారు ఈ దేశం, ఈ నేల, ఈ సరిహద్దు అన్నీ నశించిపోతాయని వారికి తెలియట్లేదు. వాటి కొరకు వ్యర్థముగా పోరాడుతున్నారు, వాటి కొరకు వ్యర్థముగా యుద్ధము చేయుచున్నారు, వాటి కొరకు తమ యొక్క జీవితంలో ప్రాణత్యాగము చేయటమని గర్వముగా ఎంచుచున్నారు, నశించిపోవచ్చున్న వాటి కొరకు. కానీ మనం ఒప్పుకోలు చేయవలసిన కార్యము, ఈ దేశము నాది కాదు, ఈ నేల మాకు సొంతమైనది కాదు, ఈ ఇల్లు కూడా మాకు సొంతమైనది కాదు, ఈ భూమిలో ఏది మాకు సొంతము కాదు, మేము పరదేశులము, మేము యాత్రికులము, మేము అన్యులము, మేము పరలోక రాజ్యము కొరకు జీవించుచున్న వారము, పరలోక రాజ్యమే మాకు సొంతము, మా సొంత దేశము, నూతన యెరూషలేము సియోనే మా యొక్క సొంత దేశమని ఒప్పుకోలు చేయాలి. దానిలో మనము స్థిరమైన వారుగా ఉండాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సియోనుకు చెందిన వారు కూడా మాకు సొంత దేశమే లేదు అనే తలంపుకు వచ్చినప్పుడే వారు స్థిరమైన వారుగా ఉండగలరు. లేకపోతే మా ఇంటికి వెళ్ళిపోతాం, మా ఊరికి వెళ్ళిపోతామని స్థిరముగా లేని వారులాగా ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ ఒప్పుకోల్లో ప్రతిరోజును మనము దేవుని ఎదుట ఈ కార్యముని మనం ఒప్పుకొనుచునే ఉండాలి. ఆయన యొక్క నామముని బట్టి ఈ లోకము నాకు సొంతము కాదు అని ఒప్పుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మరొక విధముగా మొదటిగా నేను చెప్పిన విధముగా రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వాక్యములో యేసు ప్రభుని మనం ఒప్పుకొనుచు ఉండాలి. చదవండి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. That if thou shalt confess with thy mouth the Lord Jesus, and shalt believe in thine heart that God hath raised him from the dead, thou shalt be saved. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనినప్పుడు రక్షణ కలుగుతున్నది. చాలామంది ఇది ఏదో స్టార్టింగ్లో చేయాల్సిన కార్యం, రక్షణ అనేది ఏదో ప్రారంభములో యేసుప్రభుని నమ్మి యేసుప్రభు యొక్క రక్తము ద్వారా కలుగుతున్న ప్రారంభ రక్షణని మాత్రమే అనుకొనుచున్నారు. కానీ కాదు. ఈ యేసుప్రభుని ఎప్పుడైతే మనము నమ్మి విశ్వసించుచున్నామో మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రతి మెట్టులో నుండి మనం రక్షణ పొంది ముందుకు సాగుతున్నాం. రక్షణలో కూడా సంపూర్ణత, చివరి రక్షణ వరకు ఆయన నామముని మనం ఉచ్చరించుచున్నప్పుడే,
ఆయన నామముని మన యొక్క నోటితో మనము ఒప్పుకోలు చేయించినప్పుడే ఆ చివరి రక్షణని కూడా మనం పొందుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ద్వారానే మన యొక్క జీవితంలో పాపము నుండి విమోచన కలుగుతున్నది. యేసు ప్రభు ద్వారానే మనకు వ్యాధుల నుండి విడుదల కలుగుతున్నది. యేసు ప్రభు ద్వారానే శాపములో నుండి విడుదల కలుగుతున్నది. యేసు ప్రభు ద్వారానే మన యొక్క ప్రతి శోధనలో నుండి విడుదల పొందుచున్నాము. అన్ని సందర్భములలో యేసు ప్రభు అనే నామముని మనం ఒప్పుకోలు చేయించినప్పుడే మనము రక్షణ పొందుతున్నాం. చివరి రక్షణ అని చెప్పినట్లయితే మనల్ని ఆయన తన యొక్క రాకడలో కొనిపోవటము కూడా యేసు ప్రభు అనే ఆ నామముని ఉచ్చరించుచు ఉన్నప్పుడే ఆయన రాకడలో మనము కొనిపోబడుచున్నాము. రూపాంతరము కూడా ఆయన నామము ద్వారానే జరుగుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు అనే నామముని మనం ఉచ్చరించుటకు సిగ్గుపడినట్లయితే, ఏదో రక్షణ పొంది అయిపోయింది, మేము యేసు ప్రభుని నమ్ముకొని ఉన్నాము, దానితో ముగించబడి ఉన్నదని మనం అనుకున్నట్లయితే సంపూర్ణతకు మనం వెళ్ళలేము. యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడవలనన్నా, ఆ చివరి రక్షణ కలగవలనన్నా యేసు ప్రభు అనే పేరు మన యొక్క నోటితో ఉచ్చరింపబడుతూనే ఉండాలి. అందుకే నా పేరుని, నా నామముని ఉచ్చరించుటకు ఎవరు భూమిలో ఉచ్చరించుచున్నారో పరలోకమునందు నా తండ్రి ఎదుట వారి యొక్క పేరుని నేను ఉచ్చరించదును. ఎవరు నా నామముని భూమిలో ఉచ్చరించకు సిగ్గుపడుచున్నారో వారి యొక్క పేరుని పరలోక రాజ్యములో నా తండ్రి ఎదుట ఉచ్చరించకు నేను కూడా సిగ్గుపడుదును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఏ సందర్భములోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా యేసు ప్రభు అనే నామము ద్వారా మన యొక్క జీవితంలో ఆ మాటని ఉచ్చరించటము ద్వారా మనము నిశ్చయముగా ఒక గొప్ప రక్షణని పొందుచున్నాం. చివరి రక్షణ, మరణము నుండి మనం విమోచింపబడుచున్నాం. ఒక పునరుత్థాన శక్తి ఆ యేసు ప్రభు అనే నామముని ఉచ్చరించుచున్నప్పుడే క్రియ చేయుచున్నది. అందుకే అక్కడ రాసి ఉన్నాడు, ఆయనని మృతులలో నుండి లేపి ఉన్నారని నమ్మిన ఎడల మీరు రక్షింపబడుదురు. మనలో కూడా పోరాడుచున్న మరణము ఏదైనా సరే మన యొక్క జీవితంలో యేసు ప్రభు అని ఉచ్చరించుచున్నప్పుడు ఆయన పునరుత్థాన శక్తి మనలో క్రియ చేయుచున్నది. అందుకే వాటిలో స్థిరముగా ఉండాలి. బలహీనమైన సమయంలో సొమ్మసిల్లిపోయి నేరసిల్లి ఏమీ చేయలేని పరిస్థితుల్లో కూడా పునరుత్థానుడైన యేసు ప్రభుని ఉచ్చరించేదము. ఆ మాటని ఉచ్చరించుటకు ఎంత మాత్రమును సిగ్గుపడవద్దు. ఆయన మనలో ఒక పునరుత్థాన శక్తిని అప్పుడు ఇచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందరిని కూడా కన్నులు మూసుకొని ఈరోజు మనం ఏ కార్యములో స్థిరముగా ఉన్నాము? సత్యములో స్థిరముగా ఉన్నామా? సత్యమని చెప్పినట్లయితే యేసు ప్రభువే ఆ సత్యమై ఉన్నారు. ఆయనకు ఉపదేశములే ఆ సత్యమై ఉన్నది. అపోస్తలుల ద్వారా మనకు ఇవ్వబడి ఉన్న ఉపదేశములే సత్యమై ఉన్నది. దానిలో మనము స్థిరముగా ఉన్నామా? విశ్వాస జీవితంలో స్థిరముగా ఉన్నామా? దైవిక స్వస్థత విషయంలో స్థిరముగా ఉన్నామా? ప్రత్యేకమైన జీవిత విషయంలో స్థిరముగా ఉన్నామా? ఉపదేశంలో స్థిరముగా ఉన్నామా? అందరిని కూడా కన్నులు మూసుకొని వీలైన వారందరూ, ఆత్మలో ప్రేరేపణ కలిగిన వారందరూ కూడా మోకాళ్ళ మీద నిలబడి ఈరోజు మనము స్థిరపరచబడిన వారుగా వెళ్ళటకు అందరిని దేవుని అడుగుదాము. మనం పేతురులాగా వెంటనే మారు మనసు పొందుచున్నాము. దేవుని సన్నిధానంలోకి వచ్చి తగ్గించుకొని వెంటనే పశ్చాత్తాపడుచున్నాం, మారాలని కోరుచున్నాము. కానీ స్థిరముగా లేము. అనేక సందర్భములలో స్థిరముగా లేని వారుగా మారిపోయి ఉన్నాం. ఈరోజు దేవుణ్ణి అడుగుదాము, ప్రభువా విశ్వాసములో నన్ను స్థిరపరచుము. నా విశ్వాసములో నేను కట్టి లేపబడాలి. నేను క్రీస్తు యేసు యొక్క రక్తము నన్ను ఆయనతో కూడా ఏకముగా మార్చి ఉన్నది అని విశ్వసించి
ఏక పట్టణస్థులుగా పునాది మీద కట్టబడుచున్నామని విశ్వాసమని స్థిరపరచండి దేవా. నేను ఒంటరి వాణ్ణి కాదు, నేను ఒంటరి వ్యక్తిని కాదు, నేను ఒక పునాది మీద ఉన్నాను. పేతురుతో చెప్పి ఉన్నారు, ఈ బండ మీద నా యొక్క సంఘముని కట్టుదును, పాతాళలోకపు ద్వారములు దీని ఎదుట నిలువజారదని చెప్పుచున్నారు. పేతురు కాదు ఆ బండ, యేసుప్రభు ఆ బండ. పేతురుకు చెప్పుచున్నారు ఈ బండ అని, యేసుప్రభుని తన్ను గురించే చెప్పుచున్నారు. పేతురు యొక్క పేరుకి అర్థము రాయి, బండ కాదు. చాలామందిని తప్పుగా చెప్పుచున్నారు, పేతురు మీద కట్టబడుచున్నదని. కాదు, యేసుప్రభు ఆ బండ, ఆ బండ మీదే మనం కట్టబడుచున్నాము. యేసుప్రభు మీద పునాది రాయిగా కట్టబడుచున్న వారే పేతురును అపోస్తలును. వాటి మీద కట్టబడుచున్నామనే విశ్వాసం అనుకుంటే అపవాది మనల్ని ఏమీ చేయలేడు, అపవాది మనల్ని కదల్చలేడు. విశ్వాసములో స్థిరముగా ఉందము. మన యొక్క జీవితంలో నిరీక్షణలో స్థిరముగా ఉందము. ఆయన యొక్క ప్రార్థించుచున్న విషయంలో స్థిరముగా ఉందము. దేవుని కొరకు ప్రయాసపడుచున్న విషయములలో స్థిరమైన వారుగా ఉందము. ఆయనే మనకు ప్రధాన యాజకుడై ఉన్నారని ధైర్యము, నిరీక్షణ వలన కలుగుతున్న ఉత్సాహములో కూడా స్థిరముగా ఉందము. మన యొక్క జీవితంలో ఎటువంటి స్థిరమైన వారుగా ఉన్నాము? శ్రమలలో స్థిరమైన వారుగా ఉందము. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దేవుని విడువను, వేరే దేవతలకు నేను నమస్కారము చెయ్యను, వేరే దేవతల ఎదుట నేను నిలబడను, మరణమే వచ్చినా నేను నిలబడనని స్థిరముగా ఉందము. చివరిగా మనం అందరికీ ఉండవలసిన స్థిరత్వము, అన్ని సందర్భములలో మీ యొక్క నామముని నేను ఉచ్చరించదును, పునరుత్థానుడైన యేసు ప్రభుని నేను ఉచ్చరించదును. మరణించుటకు ముందున్న యేసు ప్రభు కాదు, మరణమని, పాతాళమని, సాతాన్ని, పాపమని జయించి లేచి పునరుత్థానుడైన యేసు ప్రభుని నేను ఉచ్చరించదును. హల్లెలూయా, హల్లెలూయా.